1997 మే 22న టాలీవుడ్‌లో ఒక అద్భుతం జరిగింది. ఈ రోజుకి సరిగ్గా 29 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆల్ టైమ్ క్లాసిక్ భక్తిరస చిత్రం కింగ్ నాగార్జున నటించిన 'అన్నమయ్య' మూవీ. 15వ శతాబ్దానికి చెందిన గొప్ప వాగ్గేయకారుడు తాళపాక అన్నమాచార్య జీవిత కథతో దర్శకుడు కె. రాఘవేందర్ రావు ఈ సినిమాను ఒక దృశ్య కావ్యంగా మలిచారు. దొరస్వామిరాజు గారు విఎంసి ప్రొడక్షన్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో ప్రతి నటుడు జీవించేశారు. అన్నమయ్య పాత్రలో నాగార్జున గారు పరకాయ ప్రవేశం చేయగా, శ్రీవారిగా సుమన్, లక్ష్మీ పద్మావతి దేవరులుగా భానుప్రియ, సుకన్యలు భక్తి భావాన్ని పంచారు. ఇక సాలువ నరసింహరాయలుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాణిగా రోజా, అన్నమయ్య భార్యలుగా రమ్యకృష్ణ, కస్తూరి తమ నటనతో మెప్పించారు. కీరవాణి గారి మంత్రముగ్ధమైన సంగీతం ఈ సినిమాను అమర కావ్యంగా మార్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా ఈ చిత్రం 2 జాతీయ అవార్డులను, 8 నంది పురస్కారాలను, 3 ఫిలింఫేర్ అవార్డులను కైవసం చేసుకుంది. 45వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో నాగార్జున గారికి స్పెషల్ మెన్షన్ పురస్కారం దక్కింది. అంతేకాదు 1998 ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శితమై అంతర్జాతీయ గౌరవం దక్కించుకుంది. తరాలు మారినా తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఈ అద్భుతమైన సినిమాలో మీ అందరికీ అత్యంత ఇష్టమైన పాట ఏదో కింద కామెంట్స్ లో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.